మేడారం వనజాతర మొదలైంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నారు. అయితే గిరిజన వనదేవతలైన మేడారం, సమ్మక్క సారళమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే ఆ సమ్మక్క సారళమ్మ సన్నిధికి బయలుదేరి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళ్తారు. ఇంతకీ ఆ గట్టమ్మ తల్లి ఎవరు? ఆ తల్లి చారిత్రక నేపథ్యమేంటో తెలుసుకుందామా? కోరిన వారికి కొంగు బంగారంగా వరాలిచ్చే మహిమాన్విత శక్తి దేవత గట్టమ్మ తల్లే. ఆ తల్లి ఆలయం ములుగు జిల్లాలో ఉంది. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క సారళమ్మ తల్లులంత వైభవం ఉంటుంది. గట్టమ్మ తల్లికి తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళ్తారు. ఈ ఆలయం గేట్వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధి చెందింది. మేడారం గిరిజన రాజ్యం కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉందన్నది ప్రతీతి. అసమానమైన ధైర్య పరాక్రమాలతో, త్యాగశీలంతో శత్రువులతో యుద్ధం చేసి గొప్ప యుద్ధ వీరవనితగా గట్టమ్మ పేరు తెచ్చుకుని చరిత్రకెక్కిందే. గట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకులుగా సురపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులయ్యారు. అందుకే శ్రీరామునికి నమ్మిన బంటుగా ఉన్న ఆంజనేయుడు, శివునికి నమ్మిన బంటుగా ఉన్న నందీశ్వరుడు పూజలు అందుకుంటున్నట్లుగా వనదేవతలకు నమ్మిన బంటు అయిన గట్టమ్మ తల్లి సమ్మక్క సారళమ్మ తల్లులతో సమానంగా పూజలు అందుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజన దేవతలుగా మలుచుకొని వారికి గుడులు కట్టి వారి స్మృతికి నివాళులుగా వారికి పూజలు చేస్తున్నారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసీ కోయ గిరిజనులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది. అదంతా కూడా గట్టమ్మ తల్లి సమ్మక్క సారళమ్మలకు నమ్మిన బంటు కావడం వల్లనే. గట్టమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుంటే సమ్మక్క సారళమ్మ దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. గట్టమ్మ తల్లికి గిరిజన పూజా సాంప్రదాయాలతో నాయకపోడు పూజారులు పూజలు నిర్వహిస్తారు. పెళ్లి కాని యువతులు మంచి భర్త దొరకాలని, సంతానం లేని మహిళలు సంతానం కలగాలని, అన్నదాతల పంటలు మంచిగా పండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా ఉండాలని, విద్యార్థులు చదువుల్లో మంచి ప్రతిభ కనబరిచి ఉద్యోగం సాధించాలని, ఇలా అనేక మంది తమ సమస్యలను పరిష్కరించాలని గట్టమ్మ తల్లికి మొక్కుకుంటూ వరాలందుకుంటారు. అలాగే కొత్త వాహనాలు కొనుక్కున్నవారు గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేయించుకుని ఆ తల్లి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లికి ప్రీతిపాత్రమై అనుగ్రహం పొందుతారు. ములుగు గట్టమ్మ తల్లి గుడి మరో శక్తిపీఠంగా ఎంతోమంది భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. గట్టమ్మ తల్లి పూజల్ని గిరిజన పూజా సాంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు. గట్టమ్మ తల్లి దేవతను గిరిజన పూజారులు మేడారం మార్గంలోని గండికామారం, కాలువపల్లి అడవి మార్గంలో జంగాలపల్లి ఆవల, ములుగు, ప్రేమనగర్ వద్ద ఇంకా తదితర ప్రాంతాల్లో ప్రతిష్ఠించి సమ్మక్క సారళమ్మల దేవతల అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. గట్టమ్మ తల్లి కూడా కోరిన వారికి కొంగు బంగారంగా వరాలిచ్చే మహిమాన్విత శక్తి దేవత అయినందున ఆ తల్లిని ఆయా ప్రాంతాల్లో నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తల్లి దేవత కృపకు పాత్రులై పలువురు భక్తులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లుతున్నారు. దీంతో సమ్మక్క సారళమ్మ తల్లుల భక్తులంతా గట్టమ్మ తల్లి భక్తులయ్యారు. గట్టమ్మ తల్లి కూడా కోరిన వారికి కొంగు బంగారంగా వరాలిచ్చే మహిమ శక్తి దేవత అయినందువల్ల మేడారం వెళ్లే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు.